అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకి తెలిసిన గొప్ప వైద్యులు, టాప్ డాక్టర్స్ ని మరొకసారి మీకు పరిచయం చేయడం, అలాగే వారి నుంచి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అందుకుని మీ దాకా చేర్చడం మా బాధ్యతగా భావిస్తున్నాం. అందుకే ఈ టాప్ డాక్టర్స్ సిరీస్. ఇవాటి మన టాప్ డాక్టర్ అందరికీ సుపరిచిత రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్. నిజానికి ఇంత మల్టీ ఫ్యాసెటెడ్ డాక్టర్ ని మనం చూసుండమేమో, ఎందుకంటే ఆయన ప్రాథమిక వృత్తి క్యాన్సర్ అవేర్నెస్, క్యాన్సర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ క్యూర్. వీటన్నిటికీ అతీతంగా కూడా లేటెస్ట్ టెక్నాలజీతో అల్లుకుపోతూ వారు ప్రస్తుతం వైద్య రంగంలో, ఆంకాలజీ రంగంలో అందరికంటే అగ్రస్థానంలో ఉన్నారని చెప్పొచ్చు. అండ్ గత 20 ఏళ్ల ఆయన కెరియర్ లో ఆయన దాదాపు 20,000 సర్జరీలు చేసుంటారు అండ్ 2 లక్షల మంది క్యాన్సర్ పేషెంట్లని క్యూర్ చేశారు. నిజానికి మహమ్మారి అని భావించే ఈ క్యాన్సర్ నుంచి ఎలా బయటపడాలని చాలా మంది తర్జన భర్జన అవుతున్నారు. కానీ ఆయన చేతుల మీదుగా ట్రీట్మెంట్ అందుకున్న వారు చాలామంది ప్రాణాంతకమైన ఒక పరిస్థితికి వెళ్ళి కూడా తిరిగి వచ్చిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ స్థాపించి క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ క్యాన్సర్ లేటెస్ట్ రీసెర్చ్ గురించి ఎంతో అవగాహన కల్పిస్తూ ఆయన జీవితాన్ని అలాగే పేషెంట్ల జీవితాలను కూడా సార్థకం చేస్తున్నారు. డాక్టర్ చినబాబు సుంకవల్లి గారు, ఆయనతో మాట్లాడబోతున్నాం. డాక్టర్ చినబాబు గారు, వెల్కమ్. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే సార్. ఎప్పుడు మిమ్మల్ని అడగని ప్రశ్న వాళ్ళు అడుగుతున్నాను. క్యాన్సర్లోకి రావాలి, క్యాన్సర్ క్యూర్లోకి మీరు ఉండాలి, ఆంకాలజీ రంగం ఎంచుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? ఎలా వచ్చారు మీరు అసలు ఇందులోకి? చాలా అంటే పర్సనల్ క్వశ్చన్ మీరు అడిగారు. ఎందుకంటే కెరియర్ ప్లస్ కాలింగ్ రెండు డిఫరెంట్ నేను భావిస్తాను. సో అంటే మన కాలింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ కెరియర్. ఓకే, సో అంటే మనకి లైఫ్లో నేను మా ఇంట్లో ఒక్కళ్ళు కూడా డాక్టర్ లేరు. ఫస్ట్ టైం నేను ఎంబీబీఎస్ చదవటం అనేది ఊర్లో పెద్ద వింతైనటువంటి న్యూస్ అనమాట. అంటే ఈ అబ్బాయి కూడా ఎంబీబీఎస్ చేయగలడా, అసలు పాస్ అవుతాడా, ఇంగ్లీష్ మాట్లాడగలడా అని చెప్పి అంత బంధువులు కూడా మాట్లాడుకునే రోజులు అనమాట. సో ఎంబీబీఎస్ అయ్యి ఎంఎస్ అయిన తర్వాత మరి యూకేకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. కానీ ఒకటి మనసులో ఆశ ఉంది, ఏంటంటే ఇంత మనం ఇక్కడ చదివాము, ఇక్కడే ఉండి సూపర్ స్పెషాలిటీ చేస్తే బాగుంటుందేమో అని ఒక ఆశ లోపల ఉంది. సో సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ రాసా. ఈ ఒకే ఒక ఎగ్జామ్ రాస్తాను, దీంట్లో సీట్ దొరికితే ఇండియాలో ఉంటా, లేకుంటే యూకేకి వెళ్ళిపోదాం అని కండిషన్ పెట్టుకున్నా. మరి ఇక దేవుడి దయ వల్ల 10 సీట్లు ఉంటాయి సర్జికల్ ఆంకాలజీలో. అది నాకు దొరకడం మరి నా అదృష్టంగా నేను భావిస్తున్నా. సో సర్జికల్ ఆంకాలజీ ఎందుకు తీసుకున్నాను అంటే, మరి మనిషి యొక్క కాంప్లెక్స్ బాడీలో కాంప్లెక్స్ సర్జరీ చేయడం అనేటువంటి దీంట్లోనే కుదురుతుంది. ఎక్సెప్ట్ బ్రెయిన్, బాడీ అన్ని పార్ట్స్ లో ఉన్నటువంటి క్యాన్సర్ ని మేము ట్రీట్ చేయగలుగుతున్నాం. అంటే చాలా ఛాలెంజింగ్ టాస్క్ ఇది. క్యాన్సర్ అంటేనే భయంతో కూడిన జబ్బు, దాంట్లో కూడా సర్జరీ చేసి క్యాన్సర్ నయం చేయడం అనేటువంటిది యాజ్ ఎ సర్జన్ నాకు ఇది పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. సో దీని ద్వారా కొన్ని జీవితాలు మనం సేవ్ చేయవచ్చు, వాళ్ళకి సర్వీస్ చేయవచ్చు అనేటువంటి ఆశ నాకు వచ్చింది. దానివల్ల చూస్ చేసుకున్నా. అండ్ వెనక్కి తిరిగి చూస్తే గత 20 ఏళ్ళలో నో రిగ్రెట్స్ అట్ ఆల్ జాయ్, సంతోషం. బహుశా రోజుకి మీరు చాలా సర్జరీస్ చేస్తారనుకుంటాను. ఒక 3-4 మినిమమా, ఇంకా ఎక్కువ ఉంటాయా? ఉంటాయండి, తప్పకుండా. వి విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. యూ మేక్ అస్ ఫీల్ సో అంటే కంఫర్టెడ్ దట్ దెర్ ఇస్ గ్రేట్ మెడికల్ కేర్ అవైలబుల్. యూ జస్ట్ హ్యావ్ టు మీట్ ద రైట్ డాక్టర్. అండ్ క్యాన్సర్కి సంబంధించి అందరికీ తెలుసు, డాక్టర్ చినబాబు సుంకవల్లి గారు ఫస్ట్లో ఆయన మాటతో, ఆయన స్మైల్ తోటే సగం వైద్యం చేసేస్తారు. అండ్ ఆ తర్వాత అఫ్ కోర్స్ హీఈస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ చాలా చక్కగా ఎంతో మందిని రక్షించి క్యాన్సర్ బారి నుంచి పడిన వాళ్ళందరినీ కూడా ట్రీట్ చేశారు. అండ్ ఆయనతో పాటు మనం సుమన్ టీవీ ప్రయాణం చేస్తూ ఎప్పటికప్పుడు పలకరిస్తూ మీ నుంచి బోల్డంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం సార్, విత్ యువర్ పర్మిషన్. Thank you very much, Dr. Chinababu Sunkavali garu. Thank you so much. Thank you all the viewers of Suman TV. Thank you sir.